హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను పాలాకు పప్పు చేసుకుంటున్నానండి. పాలాకు పప్పు చాలామందికి ఇష్టంగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకోవాలన్నా మనకు పిల్లలు తినేటట్లు చేసుకునేటట్టు నేను చూపిస్తున్నానండి. ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకొని దీంట్లో 2 గ్లాసెస్ వరకు కందిపప్పు వేసుకున్నానండి. ముందుగానే నేను ఆకుకూర, పచ్చిమిర్చి, చూడండి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టేసుకున్నాను. ఆకుకూర, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ కందిపప్పు అనేది బాగా వాష్ చేసేసుకున్నానండి 2 టైమ్స్. ఈ ఆకుకూర అంతా కూడా మనం 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసి ఇలా వేసుకోవడం వల్ల కింద ఏదైనా మట్టి ఉంటే కిందికే వచ్చేస్తుంది మన ఆకుకూరలో. చూడండి, ఇప్పుడు చాలామందికి పిల్లలకి ఆకుకూర పప్పు అంటే ఆకుకూర అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది పప్పు. అలాగే ఇందులోనే తగినంత వాటర్ వేసేసుకోవాలండి. మనము తెల్లగడ్డలు వేసుకునే వాళ్ళంటే ఇందులోనే వేసేసుకోవచ్చండి. మేమైతే తెల్లగడ్డలు వాడమని తెలుసు కదండి. అలాగే పసుపు పొడి అండి 1 హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. వాటర్ తగినంత వేసుకోవాలండి, మనకంతా ఆకు మునిగేంత వరకు అవసరం లేదు. ఇప్పుడు మనము కుక్కర్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఎందుకంటే సిమ్లో ఉడికించుకుంటే మనకు పప్పు కూడా చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా కుక్కర్లు పెట్టడం వల్ల మనకి మెత్తగా ఉడికిపోతుంది. పిల్లలు కూడా తీయడానికి ఆప్షన్ లేకుండా ఈజీగా తింటారండి. అంత లోపల మనం కుక్కర్ విజిల్ వచ్చే లోపల పోపు పెట్టేసుకుందామండి. పప్పుకి గిరిటె పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత ఆవాలు వేసుకోవాలండి, ఒక 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి నేనైతే. తర్వాత అందులోనే జీలకర్ర వేసేసుకుంటున్నాను నేను. ఈ పాలాకు పప్పు అనేది మనకు మంచి విటమిన్స్ కూడా ఎక్కువ వస్తాయండి. అందుకని నేనైతే అలా ఆకుకూర పప్పులు ఎక్కువ చేస్తుంటాను పిల్లల కోసమని. జీలకర్ర వేసుకున్నానండి, ఒక 1 స్పూను. హాఫ్ స్పూన్ అన్నా 1 స్పూన్ అన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. జీలకర్ర వేయడం వల్ల మనకు అరుగుదలకు కూడా చాలా మంచిది. అలాగే ఇంగువ అండి, చిటికెడు ఇంగువ. చాలామంది వేసుకోరు, వేసుకోకపోతే స్కిప్ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి అండి, 1 వేసుకున్నాను నేను. ఇది బెంగళూరు మిరపకాయలు అంటారు కదండి, ఆ మిరపకాయలు వేసుకున్నాను నేనైతేను. ఇప్పుడు రిలయన్స్లో కూడా దొరుకుతున్నాయి అవి మనకి. ఇవి కారం తక్కువ ఉంటాయి, కలర్ బాగుంటుందండి. చూడండి, ఆకుకూర అనేది ఉడికిపోయింది. కుక్కర్ ఓపెన్ చేసి చూశాను, విజిల్ అనేది బాగా వచ్చేసింది. పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే సిమ్లో పెట్టుకొని స్టవ్ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి, ఒక 1.5 స్పూను. సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటే మనకి రాత్రి వరకు పప్పు అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే కారపొడి అండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ కొద్దిగా తక్కువ అవుతుందని కారపొడి కూడా వేసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళంటే వేసుకోవచ్చు, లేకుంటే కారపొడి స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నప్పుడే మనం పోపు వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పోపు అంతా కూడా కలిపేసుకోవాలండి దీంట్లోకి. ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టి దీన్ని ఉడికిచ్చేసుకుందామండి. అప్పుడు మనకి పాలాకు పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనం ఏదన్నా వడియాలు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, సిమ్లో పెట్టాక ఉడికిపోయింది. ఇంకా వాటర్ అనేది ఏమి యాడ్ చేయనక్కర్లేదండి. చూసారు కదండి, పప్పు అనేది రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.